ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. 7 గంటలుగా జూబ్లీ హిల్స్ పిఎస్ లోనే ఉన్నారు ప్రభాకర్ రావు. హార్డ్ డిస్క్ల ధ్వంసంపై పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు పోలీసులు. విచారణ సమయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ను అనుమతించలేదు. ప్రభాకర్ రావు కుమారుడు వ్యక్తిగత లాయర్ ను మాత్రమే పిఎస్ లోకి అనుమతించారు. ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని, కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాజీనామా చేయడం, హార్డ్ డిస్క్ల ధ్వంసం చేయడంలో కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్టు చెప్పాడని, ప్రణీత్ స్టేట్మెంట్ తమ దగ్గరుందని, దీనిపై మీరేమంటారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్లను, ఇతర ఆధారాలను ధ్వంసం చేయాలని ముందే ప్లాన్ చేశారా అని అడిగారు. ప్లాన్ ప్రకారమే ఎన్నికల ఫలితాల రోజే రిజైన్ చేసి ఆధారాలను మాయం చేశారా అని ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులందరూ మీ పేరే చెప్తున్నారని, దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. 4,000కు పైగా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని, ఈ నెంబర్లో ఎవరిచ్చారని ప్రశ్నించారు సిట్ అధికారులు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారని అడిగారు. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీంను ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు, దీని వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో విపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేసే టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా అన్నారు. శ్రవణ్ రావు ప్రైవేట్ వ్యక్తి, అతనితో ఎస్ఐబికి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు సిట్ అధికారులు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, చాలా కోణాల్లో ప్రభాకర్ రావును ప్రశ్న అడుగుతున్నట్టుగా తెలుస్తోంది, మరి ఆయన ఏం చెప్తున్నారు? ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో ఏ వాదన అయితే వినిపించాడో అదే విషయాన్ని ఈరోజు వెజోన్ డీసీపీతో పాటుగా సిట్ అధికారుల ముందు కూడా అదే వెర్షన్ని వినిపిస్తున్నాడు. తాను ఎక్కడైతే డిసెంబర్ 4వ తేదీన రాజీనామా చేసిన రోజే రాత్రి హార్డ్ డిస్క్ల ధ్వంసం అయితే దానికి నాకేం సంబంధం ఉంటో ఆయన సిట్ అధికారులను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా సెక్యూరిటీ రివిజన్ కమిటీకి సంబంధించి ఒక టీం ఉంటుంది, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలని దానికి సంబంధించి దాంట్లో నాతో పాటుగా ఇతర పోలీసు అధికారులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా రాష్ట్ర డీజీపీతో పాటుగా హోమ్ సెక్రటరీతో పాటు దాదాపు 5 సభ్యులతో కూడిన బృందం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మీరు విచారించాలన్నది ఆయన ప్రధానంగా ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఈరోజు జరుగుతున్న విచారణ మాత్రం ప్రభాకర్ రావుకు సంబంధించి, ఎందుకంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 4,000 మందిని పైగా ఈ సెల్ ఫోన్ ట్యాపింగ్ చేయడం, దాంట్లో అప్పటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో పాటుగా అనేక మంది జడ్జెస్ ఫోన్లు కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన అనేక కీలకమైన వ్యక్తుల వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీని వెనకాల ఎవరి ఆదేశాలు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు దాదాపు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు కావచ్చు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన భుజంగ్ రావు, తిరుపతన్న, మొత్తం 4 వ్యక్తులు అరెస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ అయిన వ్యక్తులు ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు ఎందుకు ఈ స్థాయిలో ఫోన్ చేయాల్సి వచ్చింది, దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రాషన్ కేసులు కూడా జరిగాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఎన్నికల సమయంలో మునుగోడు బై ఎలక్షన్ కావచ్చు, మునుగోడు బై ఎలక్షన్స్ సంబంధించి కావచ్చు, హుజరాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్ల సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాప్ అయ్యి, దాంతోపాటుగా ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మీరు ఇన్స్ట్రక్ట్ చేశారా, లేదంటే మీకు ఇంకా ఎవరి నుంచి చేసిన ఆదేశాలు వచ్చాయా? మొత్తం 15 ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చన్ని తయారు చేసి డీసీపీ వెజోన్ విజయ్ కుమార్తో పాటుగా ఇతర పోలీసు అధికారులు ప్రస్తుతం ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఈరోజు ఇన్వెస్టిగేషన్ రావడం, గతంలో ఆయన 15 నెలల పాటు అమెరికా ఉండడం, ఆ తర్వాత రికార్డు నోటీసు, సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన హైదరాబాద్కు నిన్న వచ్చి ఈరోజు విచారణకు అడిగిన ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు దగ్గర నుంచి కొంత కీలక సమాచారాన్ని పోలీస్ శాఖ రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాపింగ్ కేసులో విచారణ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇప్పటికీ ఒక ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. కానీ ఫైనల్గా కీలక నిందితుడు A1గా ఉన్న ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసులో ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులకు సంబంధించి కావచ్చు, లేకుంటే దేశ అంతర్గత భద్రత, రాష్ట్రానికి సంబంధించిన అంతర్గత భద్రత
కొంతమంది పైనే నిఘా ఉంటుంది. కానీ 4,000 మంది ఫోన్ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ వెండేటాలో భాగంగా, పొలిటికల్ అడ్వాంటేజ్లో భాగంగానే అప్పటి ప్రభుత్వ పెద్దలు చేస్తేనే ప్రభాకర్ రావు చేశారా లేదా అన్నది ఒక విషయం తేలాల్సి ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ రావు విచారణ అత్యంత కీలకం. ఆయన చెప్పే విషయాల ఆధారంగా ఫర్దర్ ఈ కేసులో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్తో ఎస్ఐబికి ఉన్న సంబంధం, శ్రవణ్ రావు ప్యారలల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏ రకంగా ఆపరేట్ చేశాడో, ఏ రకంగా మెషిన్స్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫోన్లు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారన్నది కూడా తేలాల్సింది. కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారంతో ఈ కేసులో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కవైపు ఆనందాలు, ఇంకొక వైపు ఆలోకలు, మరోవైపు బుజ్జగింపులు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దల్ని, రాష్ట్ర నాయకుల్ని కలిసి సంతోషం వ్యక్తం చేస్తుంటే, పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నా అలక మాత్రం వీడట్లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజ్ గోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పదవుల్ని ఆశించి భంగపడ్డారు. వీరితో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ చర్చించి అందరికీ సర్ది చెప్పారు. మొదట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ బుజ్జగింపులకి అంగీకరించి పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను అని ప్రకటించారు. అయితే కట్ చేస్తే ఇవాళ ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు బోధన్ బంద్కి పిలుపునిచ్చారు. ఇక మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. 10 ఏళ్లు మల్రెడ్డి పార్టీ కోసం ఎంతో పనిచేశారని, ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, అధిష్టానం కూడా మల్రెడ్డిని గుర్తిస్తుంది అని భరోసా ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, మరి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగింపుతో మల్రెడ్డి రంగారెడ్డి కాస్త శాంతించినట్టు కనిపిస్తున్నారా? ఇక ఇంకొక వైపు ప్రేమ్ సాగర్ రావు కానీ, అలాగే రాజ్ గోపాల్ రెడ్డి కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? మరొక వైపు బోధన్ బంద్కి కూడా రేపు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి సీన్ కనిపిస్తోంది? రైట్, కొంత నిన్న విస్తరణ తర్వాత కొంత అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవమే. కాకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని సెటిల్ డౌన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కొంత ఈరోజు అనుచరుల నుంచి వస్తున్న రెస్పాన్స్ వల్ల నాయకులు కూడా స్పందించట్లేదు. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డిని అక్కడ తొర్రూరులో ఉన్న క్యాంప్ ఆఫీస్లో కలిశారు మంత్రి శ్రీధర్ బాబు, అట్లాగే ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి గత 10 ఏళ్ళుగా కూడా ప్రభుత్వంలో లేకపోయినా కాన్స్టిట్యున్సీ కోసం, పార్టీ కోసం కష్టపడ్డారు. కాబట్టి డెఫినెట్గా ఈ అంశాన్ని కన్సిడర్ చేయాలనేది హైకమాండ్ దృష్టికి, సీఎం దృష్టికి తీసుకెళ్తారని శ్రీధర్ బాబు చెప్పారు. ఇక బోధన్కి సంబంధించి బోధన్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో నిన్న మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్, అట్లాగే ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు. దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, వచ్చే విడతలో తప్పకుండా స్థానం కల్పిస్తాం. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే ఈ 3 క్యాబినెట్ బెర్త్లు కన్ఫర్మ్ చేశామనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత కొంత సానుకూలంగా కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. కాకపోతే అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి, ఈరోజు మనం సుదర్శన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తే అనుచరులు ఇచ్చిన స్టేట్మెంట్తో తన నోటీస్లో లేదని చెప్తున్నారు. వారు ఎందుకు వెళ్తున్నారో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి, అట్లాగే బోధన్లో బంద్ ప్రకటించడం, రాజీనామాలు చేయడం తన నోటీస్లో లేదు. నేను మాట్లాడతాను, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను అని మనతో చెప్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డికి ఇంటికి కూడా ఫామ్ హౌస్లో ఉంటే మీనాక్షి నటరాజన్, అట్లాగే మంత్రి వివేక్ కూడా నిన్న వెళ్ళి అతన్ని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ప్రేమ్ సాగర్ రావు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈరోజు బట్టి అండ్ పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం వెళ్ళి ప్రేమ్ సాగర్ రావుతో భేటీ అయ్యారు. సో అతను కూడా అదే చెప్తున్నారు, కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కానీ పార్టీ లైన్లో పనిచేయడానికి రెడీగా ఉన్నామంటూ నిన్న మల్రెడ్డి రంగారెడ్డి కూడా TV9తో చెప్పారు. పార్టీ లైన్లో ఉంటాం, పార్టీ లైన్లో పనిచేస్తాం, కానీ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించాలి అనేది మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. ఈరోజు శ్రీధర్ బాబుతో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మొత్తం తెలంగాణ అంతా 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాలో 3-4 మంత్రి పదవులు ఇచ్చారు. కానీ రంగారెడ్డి, హైదరాబాద్లో నెక్స్ట్ GHMC ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మంత్రి పదవులు క్యాబినెట్లో స్థానం కల్పిస్తే జిల్లా ప్రజలకు ఒక హోప్ ఉంటుంది, జిల్లా ప్రజలకు ఒక భరోసా ఉంటుంది. అది ఎవరికైనా ఇవ్వండి, అవసరమైతే నేను రాజకీయ సమీకరణలో భాగంగా నాకు ఇవ్వడం కుదరకపోతే ఇబ్రాహీంపట్నం నుంచి నేను రాజీనామా చేస్తాను, అక్కడ ఇంకొకరిని అకామిడేట్ చేయండి అనేది మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి కూడా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడైతే జరుగుతున్న పరిణామాల మీద స్పందించట్లేదు. రేపు బోధన్ బంద్ నేపథ్యంలో రేపు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఆల్ రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఓబులాపురం మైనింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. సీనియర్ IAS శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అప్పుడెప్పుడో నమోదైన ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ CBI కోర్టు తీర్పునివ్వగా ఆ కేసును పునర్విచారణ చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టుని ఆదేశించింది. దీంతో మరోసారి ఆమె మేరకు OMC కేసు చుట్టుకునేలా ఉంది. రేపు ఆమెపై కేసుని లిస్ట్ చేయనుంది హైకోర్టు.
ఓబులాపురం గనుల కేసు మరోసారి తెరమీదకొచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పాత్రపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీలక్ష్మి కేసును మరోసారి మంగళవారం లిస్టు చేయనుంది హైకోర్టు. నిజానికి ఈ కేసు నుంచి 2 ఏళ్ల క్రితమే ఐఏఎస్ శ్రీలక్ష్మికి విముక్తి లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల కేసులో A6 గా ఉన్న శ్రీలక్ష్మికి 2022లోనే క్లీన్ చిట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో శ్రీలక్ష్మితో సహా కృపానందం, సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా తేల్చిన సిబిఐ కోర్టు మిగిలిన 4కి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించగా శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును 2023 ఆగస్టు 3న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సిబిఐ. ఈ పిటిషన్పై వాదనలు వినిపించిన సిబిఐ ఈ కేసులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లింది. ఇదే కేసులో మిగిలిన వారిని సిబిఐ కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేసింది. సిబిఐ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో ఆమె పాత్ర ఉందో లేదో 3 నెలల్లో విచారణ జరిపి తేల్చాలని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలతో ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసును రేపు లిస్ట్ చేయనుంది తెలంగాణ హైకోర్టు. ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి ఓఎంసీ మైనింగ్ లీజు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా ఫైల్లో మార్పులు చేసి ఆమె సంబంధిత జీవో జారీ చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. గనుల లీజు కోసం ఇతర దరఖాస్తులను ఆమె పరిగణలోకి తీసుకోలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సిబిఐ ఆమెను 2011 నవంబర్లో అరెస్టు చేసి జైలుకు పంపించింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది నాటి ప్రభుత్వం. దాదాపు 1 ఏడాది పాటు జైల్లో ఉన్న శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా 2012 అక్టోబర్లో బెయిల్పై విడుదలయ్యారు. 2016లో ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయగా రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణ కేడర్కు వెళ్లారు. 2019లో జగన్ సీఎం అయ్యాక ఆంధ్ర కేడర్కు వచ్చిన శ్రీలక్ష్మికి ప్రమోషన్ కూడా దక్కింది. అయితే 2025 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆమె పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. అందరికన్నా సీనియర్ గా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేయనున్న ఆమె 11 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పోస్టింగ్ మాట అటుంచి ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆమె మెడకు మరోసారి గనుల ఉచ్చు గట్టిగానే బిగియబోతోందనే చర్చ జరుగుతోంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఆమె కేసు నుంచి విముక్తి పొంది దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ కోర్టు అప్పుడే నిర్దోషిగా తీర్పునిచ్చింది. కానీ ఇప్పుడు కేసు మళ్ళీ రీ ఎంక్వైరీకి ఆదేశించడానికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది కేసులో? ఎగ్జాక్ట్లీ 4 రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ స్పెషల్ కోర్టు మొత్తం ఓఎంసీ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ని ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. మొత్తం 9 మందిలో 4గురిని కూడా దోషులుగా తేల్చింది ఇక్కడ సిబిఐ కోర్టు. అయితే వీరిలో అప్పటి అక్యూజ్డ్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మితో పాటు కృపానందం, అట్లాగే మరొకరు, సో వీళ్ళ ముగ్గురిని కూడా అక్వైటల్ చేసింది సబితా ఇంద్రారెడ్డి. వీళ్ళ ముగ్గురిని కూడా అక్వైటల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. గతంలో ఆమె తెలంగాణ హైకోర్టులో ఈ కేసు నుండి తనను మొత్తం తొలగించాలనేటువంటి డిశ్చార్జ్ పిటిషన్ గతంలో వేసినటువంటి నేపథ్యంలో 2022లో తెలంగాణ హైకోర్టు ఆమె పిటిషన్ని అలో చేస్తూ మొత్తం ఆమెపై ఉన్నటువంటి కేసును కంప్లీట్గా క్వాష్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును 2023లోనే సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, సో ఆ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సిబిఐ కోర్టు ఓఎంసీ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ డేనే రావటం విశేషంగా చెప్పొచ్చు. మే 6వ తారీఖున ఇక్కడ నాంపల్లి సిబిఐ కోర్టు ఓఎంసీ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే మే 7వ తారీఖున సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టుకి మళ్ళీ ఆ కేసును అంతా కూడా వినాలి అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేయడంతో రేపు తెలంగాణ హైకోర్టులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకి రానుంది. సో ఆమె వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ పైన మరొకసారి మొదటి నుండి కూడా తెలంగాణ హైకోర్టు వాదనలు విననుంది. సో ఇప్పటికే నెక్స్ట్ ఇయర్ ఆమె రిటైర్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో రేపు కనుక ఒకవేళ తెలంగాణ హైకోర్టులో లిస్ట్ అయితే 3 months లోపు ఆ కేసుకి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా పూర్తి చేసి సుప్రీంకోర్టుకి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా ఆమె మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఆమెను దోషిగా తేలుస్తారా లేదా నిర్దోషిగా ఉంచుతారనేటువంటిది కూడా తేలనుంది. సో 3 months టైం అయితే తెలంగాణ హైకోర్టు దగ్గర ఉంది. రేపు
తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ ఉండబోతున్నటువంటి అంశంపైన రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. 5/5లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఇంటి పోరుని ఎదుర్కొంటున్నారు. ముద్రగడపై ఆయన కూతురు చేసిన కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి. కూతురు ట్వీట్ చేస్తే తండ్రి లేఖతో కౌంటర్ ఇచ్చారు. తన కూతురు క్రాంతి మొన్న చేసిన ట్వీట్ పై ముద్రగడ పద్మనాభం ఒక బహిరంగ లేఖతో జవాబిచ్చారు. తన కూతురు చేసిన ఆరోపణల్ని ఖండించారు. తన కూతురు పేరుని ప్రస్తావించకుండా ఒక కుటుంబం అని ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగారు. తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని సోదరుడు గిరి పట్టించుకోవడం లేదని క్రాంతి ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ముద్రగడ తిప్పికొట్టారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే తన చిన్న కొడుకే 1000% కారణమని ముద్రగడ ఈ లేఖలో చెప్పారు. తనకి వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప ఇతర సమస్యలు లేవని ముద్రగడ ఈ లేఖలో వివరించారు. ముద్రగడ ఇంటి పోరులో రాజకీయం అనేది కీలకంగా మారింది. తన చిన్న కొడుకు గిరి రాజకీయంగా ఎదుగుతుంటే రగిలిపోతున్నారని ముద్రగడ విమర్శించారు. తన కొడుకునే కాదు మనవలు మనవరాళ్లని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళతా అంటూ ముద్రగడ ప్రకటించారు. తద్వారా తన కూతురికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా తన కూతురు క్రాంతి ఇంటి గడప తొక్కే ప్రసక్తే లేదని ముద్రగడ చెప్పారు. తన కొడుక్కి తనకి మనస్పర్ధలు పెంచాలని చూస్తే ప్రయోజనం లేదని తన కూతుర్ని ఉద్దేశించి ముద్రగడ అన్నారు. అసలు ముద్రగడ పద్మనాభం ఆక్రోశం వ్యక్తం చేయడానికి కారణమైన ఆయన కూతురు క్రాంతి ట్వీట్లో ఏముందో చూద్దాం. తండ్రి పద్మనాభాన్ని ఎవరు కలవకుండా గిరి నిర్బంధించారని, చికిత్సకి ఆటంకం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అనుచరులకి కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే గిరి ఇలా చేస్తున్నారని, తన తండ్రి సంరక్షణ తనకెంతో అవసరమని ట్వీట్లో వివరించారు. క్రాంతి జనసేనలో చేరినప్పటి నుంచి తండ్రి కూతుళ్ల మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. క్రాంతి ట్వీట్, ముద్రగడ బహిరంగ లేఖలో ఆయన కుటుంబ వివాదం మరో మెట్టుకెక్కింది. కూతురు క్రాంతికి గట్టి కౌంటర్ ఇచ్చిన ముద్రగడ రాజకీయంగా తన లైన్ ఏంటో, ఆలోచన పదమేంటో చాటి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ముద్రగడ ఫ్యామిలీ వార్లో నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, మొన్న క్రాంతి వర్షన్ విన్నాము, ఈ రోజు ముద్రగడ పద్మనాభం వర్షన్ విన్నాము. అసలు యాక్చువల్ వర్షన్ ఏంటి? ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందా? ప్రస్తుతం నేను అంటే చిన్న చిన్న సమస్యలు సాధారణంగా వస్తుంటాయి, ఆరోగ్య పరిస్థితులు తప్ప నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఎందుకంటే తన కొడుకు దగ్గరే ఉండి గిరి అన్ని తానే చూసుకుంటాడంటూ కూడా ముద్రగడ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే తన రాజకీయంగా మాత్రమే లేఖలు విడుదల చేస్తూ ఉండేవారు మాజీ మంత్రి, మాజీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కానీ ఈసారి తన కూతురు అలాగే తన అల్లుడు కుటుంబం గురించి మొదటిసారిగా కుటుంబం కోసం ఆయన కుటుంబ పోరు ఎదుర్కొంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఏదైతే గిరి, ఎవరైతే తన చిన్న కుమారుడు ఉన్నాడో, గిరి ప్రస్తుతం ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే తన కూతురుకి సంబంధించి క్రాంతి రాజమండ్రిలో నివాసం ఉంటారు. బార్లపూడి క్రాంతి అలాగే తన భర్త కూడా. అయితే తాజాగా ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ముద్రగడ పద్మనాభంకి క్యాన్సర్ వచ్చింది, మా తండ్రి గారికి క్యాన్సర్ వచ్చింది, కావాలని ఇది బయట పెట్టకుండా ట్రీట్మెంట్ చేయకుండా గృహంలో నిర్బంధించారనేది తన వెర్షన్ చెప్పుకొచ్చారు. నేను ఎవరిని విడిచిపెట్టను, గిరిని కూడా విడిచిపెట్టను తమ్ముడిని అంటూ కూడా ఆ పోస్టులో పేర్కొన్న నేపథ్యంలో వెంటనే అదంతా కూడా ఆరోపణలు, ఇది కక్షపూరితంగా నా మీద రాజకీయంగా చేయాలనేటువంటి కుట్రతో పరంగానే నా కూతురు ఈ రకంగా దాడి చేస్తుంది ట్విట్టర్లో అంటూ కూడా ముద్రగడ పద్మనాభం ఆరోపించినటువంటి పరిస్థితి. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు దెబ్బతీయడానికే ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టిస్తున్నారు, వెనక నుండి నడిపిస్తున్నారు. ఇదంతానే నేను నా కూతురికి ఏడాది నుంచి మాటలు లేవు, వాళ్ళ ఇంటికి పోరుంది, అసలు ఇంటికి నేను సంవత్సరం నుంచి వెళ్ళట్లేదు అనేది ముద్రగడ వెర్షన్. అయితే గతంలో కూడా తన భార్యకి ఒంట్లో పోకపోతే కూతురి ఇంటికి తీసుకెళ్తే వెంటనే బయటికి గెంటేశారనేది కూడా ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. అంటే కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి ముద్రగడ పద్మనాభానికి ఇంటి పోరుతో ఒక్కసారిగా నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని ఆయన్ని అంటే ఈ రకంగా ఎందుకు జరగాల్సి ఉన్నదంటే దాని ప్రకారం ఆయనతో మాట్లాడుతున్న పరిస్థితి. అయితే రాజకీయంగా ప్రస్తుతం జనసేనలో బార్లపూడి క్రాంతి ముద్రగడ పద్మనాభం కూతురు ఉన్నారు. ఆయన ఏదైతే జనసేనకు వెళ్లాల్సిన పరిస్థితి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వైసీపీకి వెళ్లడంతో అదే సమయంలో కూతురు క్రాంతి కూడా జనసేనలో చేరడంతో ఇద్దరికి అప్పటి నుంచి విభేదాలు నడుస్తున్నాయి. తండ్రికి ముద్రగడ పద్మనాభానికి కూడా చాలా రోజుల నుంచి మాటలు కూడా లేనటువంటి పరిస్థితి. తన ఎవరైతే వియ్యంకుడు ఉన్నారో వాళ్ళ ఇంటికి నేను సంవత్సరం నుంచి వెళ్ళట్లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు, నా గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. మొన్న తుని కేసుకు సంబంధించి కేసును ఎత్తివేసిన నేపథ్యంలో మళ్ళీ రీఎంట్రీ చేస్తారు, దాన్ని మేమే సర్దు చెప్పి ప్రభుత్వం నుంచి ఒప్పించామని అబద్ధాల ఆరోపణలు చేస్తున్నారని ముద్రగడ వేస్తుంది. దమ్ముంటే కాపుల్ని బీసీలు చేర్చే అంశాన్ని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా మరొక ఆరోపణ చేశారు ఎవరైతే ముద్రగడ పద్మనాభం సంబంధించి. ప్రస్తుతం కిర్లంపూడిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. ఇక దేశంలో కరోనా కేసులు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు 6,491 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. అత్యధికంగా కేరళలో కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిపై అలర్ట్ గా ఉన్న కేంద్రం దేశవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
భారత్లో కరోనా రక్కసి అంతకంతకు విజృంభిస్తోంది. పదులు వందలుగా ఉన్న కేసులు ఇప్పుడు వేలకు వేలుగా పెరిగిపోవడం చూస్తుంటే మళ్లీ పాత రోజులు వస్తాయా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 6,491 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 65 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే కేరళ 1950, గుజరాత్ 822, ఢిల్లీ 686, మహారాష్ట్ర 595, కర్ణాటక 366, తమిళనాడు 194, ఆంధ్రప్రదేశ్ 86, తెలంగాణ 10 కేసులు నమోదయ్యాయి. 2021లో కరోనా బీభత్సం ఎలా సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మళ్లీ కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వేగంగా కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత నెల రోజుల నుంచి మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ల తర్వాత ఆసియాలో భారత్లోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు గత 24 గంటల్లో కొత్తగా 358 మందికి వైరస్ నిర్ధారణ అయినట్టు తెలిపింది. కరోనా రోజు రోజుకి పెరుగుతోంది. పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి ఎలాంటి అలర్ట్ కొనసాగుతోంది? ఎస్, దేశవ్యాప్తంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ తర్వాత 4 ఏళ్ల తర్వాత ఈ కరోనా కేసుల సంఖ్య అనేది పెరుగుతోంది. ప్రధానంగా ఈ కేసుల పెరుగుదల అనేది దానికి సంబంధించి 4 వేరియంట్స్ కారణమని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా ఉన్న JN1, అలాగే NB 1.8.1, అలాగే LF7, అలాగే XFC, ఈ 4 వేరియంట్స్ ఉప వేరియంట్స్ ఇవి ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి. సో ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉన్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, అలాగే అంటువ్యాధిగా ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 6,491 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. అయితే ఇవి టెస్టులు చేసుకుంటే వారికి కరోనా సోకిందని తెలిస్తే వచ్చిన గణాంకాలు. ఒకవేళ టెస్టులు చాలా తక్కువ జరుగుతున్నాయి, మిగతా లక్షణాలు ఉన్నవారు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ ఇంకా టెస్టులు చేయించుకుంటే కనుక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వేలలో, లక్షల్లో కేసుల సంఖ్య ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా, దక్షిణాసియా దేశాల్లో సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, చైనా తర్వాత భారత్లోనే అధికంగా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్కి సంబంధించిన కేసుల ముఖ్యంగా సంఖ్య అనేది పెరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఆందోళన అవసరం లేదు, జాగ్రత్తలు అవసరం అని చెప్పి ఇటు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. మైల్డ్ సిమ్టమ్స్తో త్వరగానే ఈ కరోనా సోకినా కూడా తగ్గిపోతుంది. కానీ ఎవరైతే వృద్ధులు, ఇతర కోమార్బిడిటీస్, ఇతర అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఇటు యుక్త వయసులో ఉన్నవారు కూడా చనిపోతున్న పరిస్థితి. ఈ ఏడాది ఇప్పటి వరకు జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 65 మంది ఈ కోవిడ్ కారణంగా అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కలిగి ఉండి కోవిడ్ సోకిన వారు చనిపోయిన పరిస్థితి ఉంది. సో జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు ధరించడం కానీ, చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం, అలాగే సామాజిక దూరం పాటించేంత వరకు అయితే ఇంకా ఆంక్షలు అలాగే నిబంధనలు అయితే ఆరోగ్య శాఖ అమలు చేయడం లేదు. కానీ ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు. అలాగే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, అలాగే వైద్య అవసరాలకు సంబంధించిన అన్ని ముఖ్యంగా సమకూర్చుకోవాలని చెప్పి ఆసుపత్రులకు సైతం సూచించడం జరిగింది. సో రోజు రోజుకి అయితే కేసులు పెరుగుతున్నాయి. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎస్ గోపి, ఇది ఈరోజు 5 at 5.